నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. విద్యుత్ బిల్లుల నుంచి విముక్తి పొందడానికి చక్కని పరిష్కారం ప్రధానమంత్రి సూర్యఘర్ పథకమని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీతో ఇప్పుడు సోలార్ రూఫ్ టాప్ పథకం సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి అన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం సామాన్యులకు ఒక వరమని, ఇళ్లపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చునని, మీ ఇంటికి అవసరమైన విద్యుత్తును ఇంటిపైనే ఉచితంగా ఉత్పత్తి చేయవచ్చునని కలెక్టర్ తెలిపారు. సుదీర్ఘకాలం పాటు సూర్యఫలకాలు పనిచేస్తాయని, మీరు పెట్టిన పెట్టుబడి 5 ఏళ్లకే తిరిగి వస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని తమ ఇళ్లపైన లేదా ఖాళీ స్థలాల్లో సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి కోరారు. కే సముద్రపుగట్టు గ్రామానికి చెందిన శతాధిక వృద్ధుడు కన్నెటి ముసలయ్య శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన 40 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా పనిచేశారు. శాంతిదూతగా పేరుకాంచిన ముసలయ్య మృతి పట్ల పలువురు గ్రామ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయనకు భార్య, 3 కుమారులు ఉన్నారు. తణుకు శాసనసభ ఆర్మీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 7:30 అత్తిలి బాయ్స్ హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుండి రంగవల్లుల పోటీల్లో పాల్గొదలిచిన వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. స్త్రీలకు వివిధ రకాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తారని, గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేస్తారని ఎంపీడీఓ తెలిపారు. తణుకు శ్రీ వసుంధర ఆడియో అండ్ వీడియో టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వృద్ధులు, అనాథలు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. గురువారం రాత్రి బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆర్ఓబిపై తలదాచుకున్న వృద్ధులు, అనాథలకు ఈ సాయం అందజేసినట్లు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి గుడాల శ్రీనివాస్, ఎర్రంశెట్టి కిషోర్ తెలిపారు. ప్రతి ఏడాది శీతాకాలంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎర్రంశెట్టి గంగాధర్రావు, కోశాధికారి చంటి, సభ్యులు యేసు పాల్గొన్నారు. ఇరగవరం మండలంలో ప్రభుత్వాదేశాల మేరకు హెల్త్ పెన్షన్ తనిఖీలో భాగంగా 2వ రోజు పేకేరు, ఏలేటిపాడు, రాపాక, ఓగిడి, అయినపర్రు, కాకిలేరు, కంతేరు, కత్తోపాడు గ్రామాలకు సంబంధించిన మంచానికే పరిమితమైన 28 మంది పెన్షనర్లను తనిఖీ చేశారు. తనిఖీలో స్టేట్ టీం డాక్టర్ జాన్ హరిషన్, జిల్లా టీం డాక్టర్ సుష్మా, డాక్టర్ వై మౌనిక, ఎంపీడీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో గణపవరం 2 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో నేషనల్ క్వాలిటీ అసైన్మెంట్ స్టాండర్డ్ టీం వర్చువల్ మెథడ్ ద్వారా అసైన్మెంట్ చేశారు. జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల ప్రోగ్రాం హెల్త్ వెల్నెస్ సెంటర్లో నిర్వహించే నేషనల్ ప్రోగ్రాంలన్నీ ఏ విధంగా జరుగుతున్నవి, రిజిస్టర్లు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంక్యూయుఏఎస్ డివిజనల్ అధికారి అనితా విల్సన్, వైద్యాధికారి డాక్టర్ పి కిరణ్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయించి గృహ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనల భీమారావు డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఐ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ధర్నా నిర్వహించి డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని లబ్ధిదారుల వ్యక్తిగత దరఖాస్తులు డిప్యూటీ తహసీల్దార్ టి డేవిడ్కు అందజేశారు. ధర్నాను ఉద్దేశించి భీమారావు మాట్లాడుతూ, సొంత ఇల్లు లేని పేదలు అద్దెళ్లలో నరకయాత్ర అనుభవిస్తున్నారని, చాలని వేతనాలతో అద్దెలు చెల్లించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సిపిఐ తాడేపల్లిగూడ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు జరపాలని అన్నారు. సూపర్ 6లో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలతో పాటు అమ్మఒడి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి హామీలు అమలు చేయాలని అన్నారు. ధర్నాకు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం సీతారాం ప్రసాద్, తాడేపల్లిగూడెం సిపిఐ మండల కార్యదర్శి యు జయకృష్ణ, మాసా బాబురావు, దాస్యం రాము, కోనల జోసెఫ్, స్వర్ణకుమారి, శ్రీదేవి, జ్యోతి తదితరులు నాయకత్వం వహించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని పాములపర్రుకు చెందిన తోట మహంకాళి, సచివతి, తోట శ్రీరాములు, విజయ కనకదుర్గాదేవి, మురళి, ప్రణతి, నాగసంజన ఆర్థిక సౌజన్యంతో ఉండి మార్కెట్లోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు కాగిత మాతయ్య, పొత్తూరు వెంకటేశ్వరరాజు తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేవాలయాలకు వెళ్ళినప్పుడే మనసుకు ప్రశాంతత కలుగుతుందని, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుందని అన్నారు. ఉండి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజుకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన మరిన్ని పదవులు అధిరోహించాలని ఆ తల్లిని వేడుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగార్జున, వరదరాజు, దవలి శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తలు, పాములపర్రు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. सर्वभूतेषु गुहायां तावत् ब्रह्मभूर्भवत् ब्रह्म तस्मात्
నిత్యం సాపస్మహస్తాం మంత్రుడు దండం పెట్టుకో. వారిని వారి యొక్క కుటుంబాన్ని శ్రీ దేవి అమ్మవారి చల్లగా చూడాలని కోరుచున్నాం. జై భవాని. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన ఉండి గ్రామంలో మన కాగిత మాతయ్య గారి సమక్షంలో శ్రీ అమ్మవారికి కనకదుర్గమ్మ అమ్మవారికి ఈరోజు అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ హిందుత్వం రోజు రోజుకి పెరుగుతుంది. అలాగే భక్తులు మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా హిందూ దేవాలయాలకు వెళ్ళి అలాగే ఏ దేవుడు అవసరమైతే ఆ దేవుడిని మామూలుగా మనసుకి నచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రార్థించుకుంటూ ఉంటే మనసు నిర్మలంగా ఉంటుంది. అలాగే మొత్తం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే రానున్న రోజుల్లో సంక్రాంతికి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు డిప్యూటీ స్పీకర్ అయినటువంటి శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారికి ఉండి గ్రామం తరపున నియోజకవర్గం తరపున ఆయనకి మరిన్ని పదవులు చేపట్టాలని అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఆయనకి తెలియజేస్తూ టీడీపీ వీరవాసర మండలం నవడూరు జంక్షన్లో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని కూటమి నాయకుల ఆధ్వర్యంలో గ్రామీణ సంక్రాంతి తిరునాళ్లు సాంప్రదాయ క్రీడలు పేరిట వాలీబాల్ కబడ్డీ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పిఎస్సి చైర్మన్ జనసేన ఎమ్మెల్యే పురుపతి రామాంజనేయులు పాల్గొని వాలీబాల్ కబడ్డీ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటేనే అందరికీ ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే పండుగని అన్నారు. క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గెలుపోటములను సమానంగా స్వీకరించాలని అన్నారు. క్రీడలు ప్రోత్సహిస్తున్న మేనేజ్మెంట్ వారికి అభినందనలు తెలిపారు. కౌలు రైతులు విరివిగా బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎలమంచిలి మండలం గుంపరులు సచివాలయం వద్ద నిర్వహించిన కౌలు రైతులకు పంట రుణాల మంజూరు పంటల బీమా పథకంపై జరిగిన అవగాహన సదస్సుకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కౌలు రైతులకు బ్యాంకు రుణాలు పంటల బీమాపై పలు సూచనలు సలహాలు ఇచ్చారు. రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సంబంధిత శాఖ అధికారులకు దృష్టికి తీసుకువచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు. రైతులు అధికారుల వద్దకు వచ్చి వారి ఇబ్బందులు తెలియజేసిన ఎడల వాటికి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా పాలకొల్లు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో లంకల కోడేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సెంటర్లో మండల స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలకు రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బహుమతులు అందజేశారు. ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలను మన పాలకొల్లు నియోజకవర్గంలో గత 11 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహిస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అటువంటి సంక్రాంతి సంబరాలను అందమైనటువంటి రంగవల్లులతో ప్రారంభించాలనేటువంటి ఉద్దేశంతో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఈ ముగ్గుల పోటీలను పెట్టి మరి అందులో విజేతలందరికీ కూడా పెద్ద ఎత్తున బహుమతులను కూడా మనం 13వ తేదీన జరిగేటువంటి ముగింపు ఉత్సవాల్లో మీ అందరికీ కూడా అందజేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పాలకొల్లు మండలం స్థాయిలో జరిగేటువంటి ఈ పోటీల్లో ఇంత పెద్ద ఎత్తున పాల్గొనేటువంటి మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైన అభినందనలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడే ముగ్గులను కూడా మీరు పెట్టినటువంటి ముగ్గులన్నింటినీ కూడా చూస్తూ వచ్చాం. ఒకదానికొకటి పోటీ పడేటువంటి విధంగా చాలా కష్టించి శ్రమించి మీరు వేసినటువంటి ప్రతి ముగ్గు కూడా మా అందరినీ కూడా ఆకట్టుకునేటువంటి విధంగా ఉన్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు కూడా. ఓకేమ్మా, కంగ్రాట్స్. ఇక్కడ పక్కన ఉండండి జడ్జెస్ కాబట్టి మా ఓకేమ్మా. మొగల్దూరు మండలం కొత్తపాలెంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సామర్లకోట రాజనగరం ప్రధాన రహదారి మార్గం విస్తరణ పటిష్టం చేసే క్రమంలో చేపట్టిన పనుల పురోగతి తదితర అంశాలను వివరించారు.
సామర్లకోట రాజనగరం ప్రధాన రహదారి మార్గం 4 వరుసల రహదారిగా అభివృద్ధి చెంది 30 కిలోమీటర్లో 16.29 కిలోమీటర్లు తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉందని, దీని నిమిత్తం 189,87,00,000 ప్రాజెక్ట్ అంచనాలతో పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. 2017లో పరిపాలన ఆమోదంతో 2018లో అక్టోబర్ నెలలో పనులు చేపట్టడం జరిగిందని, వీటిని 2021 ఫిబ్రవరిలో పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులను 2025 ఆగస్టు నాటికి పూర్తి చేసేలాగా యాసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు అనుమతి ఇవ్వడం జరిగిందని, ఆ మేరకు పనులను పూర్తి చేసే క్రమంలో చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు కలెక్టర్ ప్రశాంతి వివరించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర వారిని డీఎస్పీ రవిచంద్ర దర్శించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేవాలయం వద్ద చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పండుగను సరదాగా జరుపుకోవాలని, జూద క్రీడల వైపు వెళ్లవద్దని కోరారు. ముస్నూరు మండలం గోపవరం గ్రామంలో కోడిపందాల నిర్వహణకు బరులు సిద్ధం చేస్తున్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు నూజివీడు రూరల్ సిఐ కె రామకృష్ణ ఆధ్వర్యంలో అగిరిపల్లి, చాట్రాయి, ముస్నూరు, నూజివీడు రూరల్ ఎస్ఐలు శుభశేఖర్, రామకృష్ణ, చిరంజీవి, లక్ష్మణ్ బాబు, రెవెన్యూ సిబ్బంది సహకారంతో బరులను ధ్వంసం చేశారు. నూజివీడు డీఎస్పీ ప్రసాద్, రూరల్ సిఐ రామకృష్ణ కోడిపందాలకు ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు. మున్సిపల్ ఉద్యోగుల, కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించిన పక్షంలో మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె పోరాటం తప్పదని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తాఫా అలీ, ఆర్ రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఒకరోజు నిరాహార దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త సమ్మె నిర్వహించి సంవత్సరం గడిచినా ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకపోవడం అన్యాయమని అన్నారు. కృష్ణా డెల్టా పరిధిలో ధాన్యం కొనుగోలు టార్గెట్లు పూర్తయ్యనే పేరుతో రైతులు, కౌలు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయకపోవడం ఏమిటని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ప్రశ్నించారు. శుక్రవారం ఏలూరు అనే భవనంలో ధాన్యం కొనుగోలు సమస్యలపై ఆయన మాట్లాడారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. కృష్ణా డెల్టా, పెదపాడు, ఏలూరు, దెందులూరు మండలాల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు, మిల్లులకు ఇచ్చిన టార్గెట్లు పూర్తి అయ్యాయనే పేరుతో రైతుల నుండి ధాన్యం సేకరించకపోవడం తగదని అన్నారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పి కళ్ళలోని ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అన్నదాతను ఇబ్బందులకు గురి చేయడం దారుణమని విమర్శించారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఇంటి స్థలాలను పెంచి తక్షణం అందజేయాలని ఏలూరు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. పోరాడుతాం పేదవారి సొంత ఇంటి కోసం, ఇవ్వాలి పట్టణ ప్రాంతాల్లో పేదలకు 2 సెంట్లు ఇళ్ల స్థలం, ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం అంటూ నినాదాలు చేశారు. పార్కులో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ, గత రాష్ట్ర ప్రభుత్వం 35 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి సెంటు స్థలంలో చాలీచాలని ఇంటి స్థలాలు కేటాయించారని విమర్శించారు. ఎర్రకాలువ రిజర్వ్ భూముల్లో మిగులుగా ఉన్న 3,000 ఎకరాలు 2 మండలాల్లో పేదలు, వ్యవసాయ కార్మికులు, దళితులు, గిరిజనులకు సాగుకు అవకాశం ఇవ్వాలని, హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద డిఆర్ఓ విశ్వేశ్వరరావుకి వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కమిటీ బృందం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ, జంగారెడ్డిగూడెం, టీ నర్సాపురం మండలాల్లో ఉన్న ఎర్రకాలువ రిజర్వాయర్ కోసం సేకరించిన భూముల్లో మిగులు భూములు 3,000 ఎకరాలు ఉన్నాయని అన్నారు. వీటిని చట్టవిరుద్ధంగా భూములమ్మిన భూస్వాములే నేటికి అక్రమ సాగు చేస్తున్నారని మండిపడ్డారు. బ్లాక్ జోన్గా గుర్తించిన కైకెరం వద్ద కోడిపందాల నిర్వహణకు బళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. బ్లాక్ జోన్ వద్ద కోడిపందాలు నిర్వహిస్తే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని ఆందోళన చెందుతున్నారు. అధికారులు కోడిపందాల నిర్వహణకి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈనాటి బంగారు మాట. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ కోపంలో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు.
స్వామి వివేకానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.